అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భోగాపురం సర్కిల్ భోగాపురం విలేజ్లోని ఒక హత్య జరిగిందనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారికి రావడంతో ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరం కూడా భోగాపురం విలేజ్ వచ్చాము. వచ్చిన తర్వాత భోగాపురంలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ గుడి దగ్గర ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని ఎవరో రాయి తీసుకుని హత్య చేసినట్టుగా ఉన్న తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా ఈ ప్రసాద్ అలాగే ముద్దాయి అయినటువంటి పద్మరాజు కలిసి కాకినాడలో పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పని డబ్బులు ఈ పద్మరాజుకి ఇచ్చారు. ఆ పద్మరాజుని ఈ ప్రసాద్ అనేటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి అడగటం, వీళ్ళిద్దరూ డే టైంలోని గొడవ పడటం జరిగింది. దాన్ని ఉద్దేశించి నిన్ను నా డబ్బులు ఇవ్వకపోతే కనుక ఎలాగైనా నేను చంపేస్తాననేటువంటిది అనటం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎవరైతే ప్రసాద్ ఆ కనకదుర్గం గుడి దగ్గరే నైటు పడుకోవటం జరిగింది. ఆ పడుకున్నప్పుడు రాత్రి ఒక రాయి తీసుకుని వచ్చి ఈ ముద్దాయి అయినటువంటి ఎవరైతే పద్మనాభరాజు రాయితోటి హతమార్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వారు సమాచారం చెప్పడం జరుగుతుంది. ఈ ప్రసాద్ని చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ ముద్దాయి ఎక్కడున్నాడో వెతికి పట్టుకున్నాం. ఇలాగ కేసు రిజిస్టర్ చేయడం, కేసు దర్యాప్తు అనేటువంటిది జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.